స్వస్థపరిచావే వందనమయ్యా. అందరూ ఓహో గట్టిగా యేసయ్యా స్వస్థపరిచావే, నన్ను స్వస్థపరిచావే. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధించును, పూర్ణ బలముతో. అందరం పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో. ఎంత గట్టిగా చెప్పగలిగి పూర్ణ బలముతో బిగ్గరగా అందరు కలిసి పరిశుద్ధాత్మ వల్ల ఈ కార్యాలు జరగబోతున్నాయి. ఇది ఎలా జరుగునన్న మీ ప్రశ్నకి జవాబు పరిశుద్ధాత్ముడు నెరవేర్చబోతున్నాడు. ఎబినేజరే 2024 కాపాడవయ్యా. ఎబినేజరే ఈ రోజు వరకు ఇంతవరకు ఆదుకున్నావి. చప్పట్లు. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందు, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందు. మేము యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాము. యేసు రక్తము, యేసు రక్తంలో ఉన్న ఆరోగ్యం అమూల్యమైన నిష్కలంకమైన అమూల్యమైన నిష్కలంకమైన యేసు రక్తము. రక్తము అందరూ చెప్తుండగానే మేము యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. యేసు రక్తంలో ఉన్న ఆరోగ్యం, యేసు రక్తంలో ఉన్న విజయం, యేసు రక్తంలో ఉన్న నెమ్మది, యేసు రక్తంలో ఉన్న ఐశ్వర్యం, యేసు రక్తంలో ఉన్న బలం మనందరికీ కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. యేసు రక్తం ప్రోక్షిస్తుండగా శాపపు గాళ్ళు విరిగిపోవునుగాక. మనం యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మేము యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అందరూ యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తమే జయం. 2025 జయం పొందే సంవత్సరం. 2025 జయం పొందే సంవత్సరం. బంధకాలు తెగిపోయే సంవత్సరం. శాపవికాడు విరిగిపోయే సంవత్సరం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దగ్గరగా యేసు రక్తమే జయం. స్వరమే యేసు రక్తమే. అలవని పిలుద్దాం. యేసు రక్తమే, యేసు రక్తమే. మేము యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. చెప్పాలి, మేము యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. యేసు రక్తంలో ఉన్న నెమ్మది, స్వస్థత, ఆరోగ్యం, కృప కలుగునుగాక. ఇంకా రక్షణ పడ్డాం. అవునంటారా కాదంటారా చెప్పండి. నా అంతటిగా నేనైతే చాలా ప్రార్థన చేశాను ఆయన కోసం. చాలా ఏడ్చాను. ప్రభా ఎన్ని మంచి పాటలు పాడారయ్యా ఆయన. ఆయన రక్షణ లేకుండా చనిపోకూడదు, ఒక్కసారి ఒక్క అవకాశం ఆయన అని చాలామంది ప్రార్థన చేశాం. కానీ ఆయన కోసం కృత్రిమ అవయవాలు కూడా అమర్చారండి. కానీ బ్రతికించుకోగలిగామా? 4 కోట్లు ఖర్చు పెట్టారంట. ఎంత బ్రతికారా? ఆశ ఎలాగన్నా బ్రతకాలని. అంటే మంచి మంచి పాటలు పాడారు కదా. ఆయన పాటలు మనం కూడా పాడుకుంటున్నాం కదా. మా ఇంటి పేరు పశువుల, పక్కింటి పేరు వలీవల తోట, మా ఇంటి పేరు పాడొచ్చుగా. పక్కింటి పేరు వలీవల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, ఎదురింటి పేరు మావాడ పేరు సియో
ఇంటి పేరు, ప్రక్కింటి పేరు ఒలీవల. అందరూ పాడాలి. మా ఇంటి పేరు, ప్రక్కింటి పేరు ఒలీవల తోట. హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా, మంచిగా గట్టిగా అనండి. శుభుల అనండి. ఎదురింటి పేరు కల్వరి కొండ, ఎదురింటి మావాడ పేరు సియోను కోట. హల్లెలూయా. అమ్మ మన ఇల్లేమో పశువుల పాక అయిపోవాలి. ఏదో ఒకటి అనండి గట్టిగా, ఆమేన్ అనండి. మన ఇంటి పక్కన వాళ్ళు ఒలీవ తోటలాగా మారిపోవాలి. అంటే మన ఇంటి పక్కన ఇటు పక్కన అందరూ ఎవరు ఉండాలి? ప్రార్థించేవారే ఉండాలి. మన ఎదురిల్లు కూడా కల్వరి కొండలాగా, అంటే ప్రార్థనా గృహంలాగా మారిపోవాలి. మన కొండేపాడు అంతా సియోను కోటలాగా మారిపోవాలి. ఆదివారం అయితే ప్రతి గడపలో నుంచి తెల్లని వస్త్రాలు వేసుకుని మందిరాలకు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళే. 2 చేతులు పైకెత్తి గట్టిగా ఆమెన్ అంటూ మా ఊర్లన్నీ మారిపోవాలి. మన పట్టణం ఆమెన్ అని అనట్లేదు అసలు, మీరు గట్టిగా చెప్పాలి. అందరు మారిపోయి సియోను కోటలాగా మనందరం మారిపోవాలి. ఎంత అద్భుతమైన పాట పాడారు, అవునా కదా? ఎంత కష్టపడ్డాం బతికించుకోవడానికి. ఏంటండి? నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. పాడండి నీ గట్టిగా చప్పట్లు. కాయుమయ జీవితాంతం నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా, దేవా నీ దయలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో కావుమయ జీవి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. కన్ను రెప్ప పాటైన కన్ను మూయలేదు, ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. బాబాయ్ ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని నామమే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పచ్చు. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఆయన కాపాడుకోవాలి. ఎన్ని కష్టాలు పడ్డాం, అవునా కదా? కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మ, కొమ్మ కొమ్మ నా క్రిస్మస్ పాటలు పాడే. ఎన్ని అద్భుతం. సీమన్ నామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. తెరువు నీదు హృదయపు తలుపు, యేసుక్రీస్తు నీ మదిలో నిలుపు. నీకిదే మేలు కొలుపు, నీకిదే మేలు కొలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు.
గొర్రెలందరికీ న్యాయము తీర్చను తీర్పరి అయి తన గొర్రెలకు బహుమానమీయను ప్రధాన కాపరి అయి కడవరి పూరనాదముతో వేల దూతల సమూహముతో కడవరి పూరనాదముతో వేల దూతల సమూహముతో వృక్రుడై ప్రళయకాల రుద్రుడై సప్త నక్షత్రధారుడై మహాతేజస్సుతో భారుడై యూదా గోత్రపు సింహముగా వరుడు వేచేయువేళ సమాధులన్నీ తెరువబడి మృతులు లేచేటి వేళ ప్రియ యేసుని సంధింతువా విడిచిపెట్టబడి రోదింతువా ప్రియ యేసుని సంధింతువా విడిచిపెట్టబడి రోదింతువా ఇదే రక్షణ దినం అర్పించు యేసుకు జీవితం కరుణామయుని కడవరి పిలుపు పాతాళపు ఆఖరి మలుపు కరుణామయుని కడవరి పిలుపు పాతాళపు ఆఖరి మలుపు తెరువు నీదు హృదయపు తలుపు యేసుక్రీస్తును ఈ మదిలో నీకిదే మేలు కొలుపు మనందరికీ ఇదే మేలు కొలుపు ఆమేన్ ఒకసారి గట్టి హల్లెలూయా మా రక్షణ పొందని వారు ఒక తీర్మానం తీసుకోండి ప్రభు మీ హృదయాలను మండిస్తున్నాడు ఈ సమయంలో ప్రభు నేను రక్షణ పొందుతాను నేను బాప్తిసం పొందుతాను ఈ సంవత్సరమే పరిశుద్ధాత్మతో నింపబడి నూతన సంవత్సరంలోకి వెళ్తాను అమ్మ మరలా చెప్తున్నాను రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు రోజు యేసయ్యకి సమయాన్ని ఇవ్వాలి ఆ తీర్మానం తీసుకోండి నూతన సంవత్సరంలో కాదు ఈ రోజు మధ్యాహ్నం నుండే ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వేస్తాను ప్రభు వాక్యం చదువుతానయ్యా ప్రతిరోజు పాటలు పాడతానయ్యా ప్రతిరోజు మందిరంలో పాటలు ఓపైనా పర్లేదు నాయన నా వంటగదేనా ఈ రోజు నుంచి నాకు ఒక వేదిక ప్రభా అందరూ ఒక తీర్మానం తీసుకుని అమ్మ ఈ 3 చెయ్యాలి రోజు పాటలు పాడాలి ఇంటి దగ్గర రోజు వాక్యం చదవాలి ఇంటి దగ్గర రోజు ప్రార్థన చేయాలి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా ఎన్ని తరాలు మారినా మారని దేవుడా శ్రమలు నన్ను తరిమినా మరువలేదు నీ కృపా వేదనతో నేను నిలచినా వెంబడించెను శ్వాస వరకు దేవా నిన్ను పూజించెదా నా బ్రతుకున దినమునంతా నిన్ను కనపరచెదా తుది శ్వాస వరకు దేవా
మహిమ నాలో ఉండని యేసురాజా నీ కొరకు నన్నే బ్రతకని. అమ్మ పరిశుద్ధాత్ముడు మీతోనే స్పష్టంగా మాట్లాడాడు. ప్రభు త్వరలో రాబోతున్నాడు మనందరికీ. మనం పరలోకి వెళ్ళాలంటే ఆయనే దారి. మన కార్యాలు నెరవేరాలంటే పరిశుద్ధాత్ముని ద్వారా నెరవేరుతాయి. నిశ్చయంగా మనం పొందుకున్న రక్షణకు ప్రతిరోజు ప్రభువుకి సమయాన్ని ఇద్దాం.